ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో దాన్ని తొలగించేందుకు ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. వరదలకు దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం కింద 16,500 రూపాయలు ఇచ్చామన్నారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ వరదలలో నష్టపోయిన ప్రతి రైతన్నకు ప్రతి ఎకరాకి నష్టపోయి శాండ్ దిబ్బెలతో ఉన్న ప్రతి ఎకరాకి తక్షణమే ఒక 10,000 రూపాయలు నాకు తెలిసి 2-3 రోజుల్లో వారి అకౌంట్లో జమ చేయబోతున్నాం. ఇల్లు నష్టపోయిన వారికి ప్రతి ఇంటికి 16,500 రూపాయలు ఇచ్చాం. అదే రకంగా పూర్తిగా ఇల్లు దెబ్బతిన్న వాళ్ళకి ఎన్ని ఇళ్ళు దెబ్బతింటే అన్ని ఇళ్ళు కొత్త ఇందిరమ్మ ఇళ్ళు 5 లక్షల రూపాయలు వారికి మొదటి విడతలోనే వారికి ఇవ్వబోతున్నాం. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి సహాయం అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే సంతోషం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండి వారిని ఆదుకునే దాంట్లో వెనకడుగు వేయదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం.